నెల్లూరు మహాపట్టణములో పుట్టవీధి యందు వేంచేసి ఉన్న నాగేంద్ర స్వామి వారి పుట్ట సమీపంలో చుట్టూ కూడా నాగశిలా విగ్రహములను గతంలో మేము ప్రతిష్ఠ చేయడం జరిగింది. అదేవిధంగా కొంతమంది నాగశిలా ప్రతిష్టలు జరుపుకోవాలని సిద్ధాంతి గారిని అడగడం, సిద్ధాంతి గారు అదేవిధంగా దేవాలయ నిర్మాణ కర్తలు ప్రసాద్ గారు, సిద్ధాంతి గారు, సగటూరు పురుషోత్తమ్ కుమారాచార్యులు గారు మమ్మల్ని సంప్రదించగా మేము ఆ కార్యక్రమాలను దిగ్విజయంగా ప్రతిష్టా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. మీరు ఈ వీడియోను కానీ పూర్తిగా చూసినట్లయితే అసలు విగ్రహానికి ఒక ప్రతిష్ఠ చేసేటప్పుడు, ఏ విగ్రహాన్ని అయినా సరే ఒక ప్రతిష్ఠ చేసేటప్పుడు కనీసం ఎటువంటి నియమాలను పాటించాలి, ఎటువంటి అధివాసాలను చేయాలి అనేటటువంటి విధానాలన్నీ కూడా మీరు పూర్తిగా గమనించవచ్చు. మేమైతే చాలా శాస్త్రీయంగా అతి తక్కువ సమయంలో ఈ ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. బ్రహ్మ కలశములను ఏర్పాటు చేసి అందులోనే 4 ఉపవేదికలు, ఈశాన్యంలో నవగ్రహాలను, ఆగ్నేయంలో యోగిని దేవతలను, నైరుతిలో వాస్తు మండల దేవతలను, వాయువ్యంలో క్షేత్రపాలక దేవతలను, మధ్యలో సర్వతోభద్రమండల దేవతలను ఆవాహన చేసి నాగదేవతలను, అష్టనాగ దేవతలను, అదేవిధంగా నాగేంద్ర స్వామి మండల దేవతలను, దశ ఆవరణ దేవతలను కూడా ఆవాహన చేశాము. నాగేంద్ర స్వామి వారి విగ్రహములకు దైవత్వము సంప్రాప్తించబడాలని పంచామృతములతో ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదారలు, పండ్ల రసములతో కూడుకున్నటువంటి పంచామృతములతో అభిషేకం చేశాము. అయితే అభిషేకం ఎందుకు చేయాలి అంటే ఈ పంచామృతములలో ఉన్నటువంటి శక్తి అంతా కూడా విగ్రహమునకు ఆపాదించబడుతుంది అని శాస్త్రం చెబుతుంది. అంటే పాలతో అభిషేకం చేసినట్లయితే మంచి ఆరోగ్యము ప్రాప్తిస్తుందంటారు. అలాగే పెరుగుతో అభిషేకం చేసినందువలన మంచి బుద్ధి, పుష్టికరమైనటువంటి శరీరతత్వం ప్రాప్తిస్తుంది అని పెద్దలు చెప్తారు. ఆవు నెయ్యితో అభిషేకం చేసినందువల్ల జ్ఞానాభివృద్ధి కలుగుతుంది అంటారు. తేనెతో, చక్కెరతో, పండ్ల రసాలతో ఇలా అభిషేకం చేసినందువల్ల మేధోశక్తి సంప్రాప్తిస్తుంది అని కూడా అంటారు. ఇవి ఆహార పదార్థములుగా తీసుకున్నందువలన కూడా ఈ పై ఫలితాలు సంప్రాప్తించబడతాయి. అయితే విగ్రహములకు ఈ పదార్థములతో అభిషేకం చేసినందువల్ల ఈ విగ్రహమునకు కూడా శిల్పాచార్యుడితే శిల్పీకరించినటువంటి విగ్రహమునకు కూడా దైవత్వము సంప్రాప్తించబడుతుంది అని అంటారు. అందుకని ఈ పంచామృత అభిషేకం చేశాము. అలాగే జలములో ఉండేటటువంటి శక్తి అంతా కూడా విగ్రహములోకి ప్రాప్తించాలని జలాధివాసం కూడా చేయడం జరిగింది. ధాన్యములో ఉన్నటువంటి శక్తి అంతా కూడా విగ్రహమునకు ప్రాప్తించాలని ధాన్యాదివాసం, శయ్యాదివాసములు చేయడం జరిగింది. అదేవిధంగా సుముహూర్త సమయమునకు శిల్పాచార్యులచే పూజించినటువంటి, శిల్పీకరించబడినటువంటి ఆ విగ్రహములను పీఠముల దగ్గరకు తీసుకుని వచ్చి పీఠ పూజలన్నీ కూడా చేసి నవధాన్యములు స్థాపన చేసి బంగారము, వెండి, రాగి, ముత్యము, పగడము, పంచలోహములు, నవరత్నాలు ఇవన్నీ కూడా స్థాపన చేసి పాదరసం స్థాపన చేసి ధ్రువంతే రాజా అనబడేటటువంటి మంత్రములతో యంత్ర ప్రతిష్టాపనము చేసి సుముహూర్త సమయానికి విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగింది.
ఆ తదుపరి విగ్రహమునకు దైవత్వము ప్రాప్తించేదానికి ప్రాణప్రతిష్టాపన, కళాహోమాలు, విగ్రహమునకు బలిహరణ సమర్పణ, సర్వదర్శనములు, అక్షిణమోచనము, ఇవన్నీ కూడా నేత్రోన్మీలనము, ఇవన్నీ చేసి పూర్ణాహుతి హోమము కూడా చేయడం జరిగింది. ఆ తదుపరి యజమానులకు, విగ్రహములకు, బ్రహ్మ కలశమునకు దిష్టి తీసేదానికి గుమ్మడికాయ కూడా కొట్టి మంగళహారతలు సమర్పించి యజమానులకు ఆశీర్వచన కార్యక్రమం చేయడం జరిగింది. మీరు ఈ వీడియోను కానీ పూర్తిగా చూసినట్లయితే అసలు ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయాలంటే కనీస ధర్మాలు ఏంటి, కనీసం ఏ విధంగా ఆ అధివాసాలు జరగాలి అనేది మీకు చాలా చక్కగా అర్థమవుతుంది. ఎవరికైనా అవసరమైనటువంటి వాళ్ళు ఇవన్నీ కూడా గమనించుకొని చక్కగా చూసి మీ సమీపంలో ఉన్నటువంటి స్వాములతో చెప్పి చక్కగా మంచిగా శాస్త్రీయంగా జరుపుకుంటారని తెలియజేస్తూ స్వస్తి చెప్తూ ఉన్నాము. తీయబిండి కళ్యాణ్ కుమారాచార్యులు, కావలి, నెల్లూరు జిల్లా.